కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో కొర్రపాడు రోడ్డును 100 అడుగుల వెడల్పుతో విస్తరించి కొత్తగా ఆర్బీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ పనులు సుమారు 5 కోట్ల నిధులతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఆర్బీ రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ప్రొద్దుటూరులోనే 90 కోట్లతో రోడ్డు పనులు చేపట్టడం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దుతూ ఇప్పటికే గుంతల రోడ్ల మరమ్మతులు చేసినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలలో పరిపాలన ఏ విధంగా జరిగింది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన విధ్వంసంతో మొదలుపెట్టాడు. ఆ రోజు విధ్వంసంతో ప్రజావేదికను పొంచడం, అక్కడ నుంచి రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసంతో వాళ్ళు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఈ రోజు వికాసంతో మనం మొదలు పెట్టాము. ఆ రోజు ఈరోజు గొప్పగా నాయకులంతా చెప్తా ఉన్నారు అనేకమైన విషయాల మీద కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, కూటమి ప్రభుత్వం ఏం చేసింది, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. ఎవరైనా సరే అభివృద్ధిలో మేము 2 ఏళ్లలో మేమేమి చేశాము, సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాము, గత 5 సంవత్సరాలలో ఈ పొద్దుటూరు గ్రామంలో ఒక R&B డిపార్ట్మెంట్ ఎన్ని కోట్ల రూపాయలు పనిచేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే రికార్డుల ప్రకారం కూడా 90 కోట్లు పొద్దుటూరు పట్టణం చేశాము. 200 కోట్లకు పైన దాదాపుగా 300 కోట్లు జిల్లాలో R&B రోడ్లు వేయడం జరిగింది. గత పాలకులు చేసినటువంటి పాపాల వలన రాష్ట్రమంతా కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంతలు లేని రాష్ట్రంగా మార్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరంలో 3000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఉందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత R&B శాఖ మేము పెట్టడం జరిగింది. గతంలో R&B శాఖ ఎవరైనా పేరు చెప్పుకొని తల ఎత్తుకొని తిరిగే వాళ్ళు. గత 5 సంవత్సరాల్లో R&B శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి 2 సమానంగా చేస్తా ఉన్నాం. అది ఒక్కటే కాదు, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే వేల లక్షల కోట్ల రూపాయలలో మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి CII సదస్సులో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు గత ప్రభుత్వంలో పరిశ్రమలు పారిపోయాయి, పరిశ్రమలను బెదిరించారు. ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే జైల్లో పెడతామంటున్నారు. మరి జైల్లో ఉండే నాయకుడు జైలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ప్రజలు నిన్ను జైల్లో పెట్టిన కాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తే ఇప్పటికీ కూడా మార్పు రాలేదు. పరిశ్రమలు వస్తే పరిశ్రమలు బెదిరిస్తారు, వేదికలకు ఎదుగుంటే వారిని కూడా బెదిరిస్తారు అధికారులను. ఎక్కడ కూడా అడ్డం చెప్ప ప్రదేశం ఇక్కడ కూడా అభివృద్ధిని ముందుకు పోనీయడం లేదు. పెద్దలు వరదాడు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన 24 గంటలు ఇప్పుడు కానీ మధ్య తమ్ముడు నాకు కావాలి అభివృద్ధి పట్ల ఎంత నిబద్ధత ఉందో. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఎవరో చెప్పాల్సిన పని ప్రజలే చూస్తున్నారు, ప్రజలే జీవిస్తారు. రేపు